బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తిరుపతి అలిపిరి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టైం స్లాట్ టోకెన్ల జారీ కేంద్రం వద్ద టోకెన్ల కోసం భక్తులు పోటాపోటీగా ఎగబట్టడంతో భారీ తోపులాట చోటు చేసుకుంది. క్యూ లైన్లలోకి ప్రవేశించే క్రమంలో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళా భక్తురాలు కింద పడిపోయింది. అదృష్టవశాత్తు తోటి భక్తులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి పెరగడం, టోకెన్ల కోసం పరిమిత కౌంటర్లు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. భక్తులను నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తిరుపతి అలిపిరి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. ఏదైతే తిరుపతి అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ స్లాట్ టైం టోకన్ల జారీ కేంద్రం వద్ద కూడా భక్తుల మధ్య తోపులాట చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ టైం స్లాట్ టోకన్లు కూడా జారీ చేస్తారు ప్రతిరోజు. ఆ టైం స్లాట్ టోకన్ల కోసం భక్తులు అధిక సంఖ్యలో కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఇవాళ అనూహ్యంగా తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరగడంతో కూడా టైం స్లాట్ టోకన్ల కోసం భక్తులు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో ప్రవేశించేందుకు భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో కూడా ఒక మహిళ కింద పడిపోయింది. అయితే సకాలంలో విజిలెన్స్ సిబ్బంది కూడా స్పందించి అక్కడికి చేరుకుని మహిళా భక్తురాలను పైకి లేపడంతో పాటు ముందున్నటువంటి భక్తుల్ని సముదాయించడంతో క్యూ లైన్ కూడా సాఫీగా వెళ్లించే పరిస్థితి. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా అక్కడ విజిలెన్స్ సిబ్బందిని కూడా కొంత ఎక్కువగా కూడా ఉంచడం మంచిదని చెప్పి కూడా భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఏదైతే అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో క్యూ లైన్ లో ప్రవేశించేందుకు భక్తులు తరచూ పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట జరుగుతుంది. ఒక్కోసారి తొక్కిసలాట కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ సిబ్బంది కూడా అక్కడ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చి అయితే భక్తులు అత్యుత్సాహం ఒకసారి టీటీడీకి తలలోతుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల మధ్య జరిగినటువంటి తోపులాటలో ఒక్కసారిగా విజిలెన్స్ సిబ్బంది స్పందించి వెంటనే కూడా ఆ లైన్ లో క్లియర్ చేయడంతో ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు అయితే అక్కడ టోకన్ల జారీ కేంద్రం వద్ద కూడా క్యూ లైన్ సాఫీగా ఉందని చెప్పి సమాచారం తెలుస్తోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మోహన్. Yeah.